ఏందమ్మా మగవాళ్ళందరూ అక్కడ మీటింగ్ పెట్టారు, ఆడవాళ్ళందరూ ఇక్కడ పెడుతున్నారా? ఏం పనికి వెళ్తారు? పెళ్ళ ఎవరిది? భోజనం పెడతారా? మాకు కూడా, మేము కొత్త వాళ్ళం కదా. ఏంటి వెజిటేరియన్ పెడతారా, నాన్ వెజిటేరియన్ పెడతారా? వెజిటేరియన్ పెడతారా, నాన్ వెజిటేరియన్ పెడతారా? ఓకే. చదివింపులు ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా? ఫ్రీగానే. మీ ముగ్గురులో ఎవరు చదువుకున్నారు? మీకు పిల్లలు ఉన్నారుగా, పిల్లలతోటి చదివించుకోండి. దేవుడి మాటలు మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నమ్ముకుంటేనే మనం మోక్షానికి వెళ్తాం. ఈ ప్రపంచాన్ని ఆయన నోటి మాటతోటి కలుగు చేశాడు. నోటి మాటతోటి మొత్తం భూమి, ఆకాశం, సముద్రం అన్నీ పుట్టాయి. కానీ మనిషిని మాత్రం ఆయన చేతితోటి తయారు చేసుకున్నాడు. కానీ మనిషి ఏమో ఈ రోజున ఆయన మర్చిపోయి వీళ్ళకి ఇష్టం వచ్చిన రూపాలను తయారు చేసుకుని పూజ చేస్తూ ఉన్నారు. అది చాలా పాపం అన్నమాట. మనం చేసిన పాపాల నిమిత్తం సంవత్సరానికి ఒకసారి మనమే కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని బలిస్తూ ఉంటాం. వాటిల్లో ఏమీ పరిశుద్ధత లేదు, మన పాపాలు పోవు. యేసు ప్రభు వారే భూమి మీదకి మానవ రూపంలో వచ్చి ఆయనే మన కోసం బలి అయిపోయాడు. ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి చేరతాం. ఏదో చర్చ్ అనగానే లేకపోతే యేసుక్రీస్తు అనగానే ఒక చిన్న చూపు చూస్తారు. నేను కూడా హిందువుని, నా పేరు మల్లికార్జునరావు. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు గుండు చేసుకున్నాను. ఆ మాల వేసుకుని 40 రోజులు తాక్కుండా ఉంటాను. ఆ మాల తీసేస్తే మళ్ళీ నా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తాను. అది కాదనమాట. నిజమైన దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంచుతాడు. అందుకని మనం ఆయన తెలుసుకోవాలి. మీరు కూడా తెలుసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా 41 రోజు మాల వేసుకొని ఎన్ని ఖర్చులు పెట్టుకొని ఎన్ని చేసుకొని తర్వాత మళ్ళీ తాగుతుంటే మన సాగుకి మనకి తృప్తి ఏముంది? ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు పోయి వచ్చేసరికి? ఎందుకు చనిపోతున్నారు? కాపాడొచ్చుగా. యేసు ప్రభు కాడికి అసలు పోవటానికి ఏడన్నా ఉంటే కదా, ఏడన్నా తిరణాలు ఉంటుందా? మరి ఆడికి పోయి వస్తారు. ఇంకా ఆయనకి ఎవరు ఎక్కడుంటే అక్కడే. మన హృదయమే ఆయన ఆలయం. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళెవరో తక్కువ కులమోలో, వాళ్ళెవరో అది మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్న దేవుడు వింటాడు. పిలిస్తే పలికే దేవుడు.